ప్రొడ్యూసర్ శ్రీకాంత్కి, సుదర్శన్కి ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేనో రకం టీజర్ లాంచ్ నాకు చాలా హెల్తీగా అనిపించిందండి. అంటే అందరూ మనస్ఫూర్తిగా, వంశీ గారు, అమ్మగారు, అత్తగారు, శ్రీకాంత్ గారు అందరూ మనస్ఫూర్తిగా ఉన్నారు అని నాకు చాలా హ్యాపీగా ఉంది. మా మణి గారు కూడా ఈరోజు మంచిదని మేము నేనో రకం ఒక మంచి రకంగా అవ్వాలని ఈరోజు లాంచ్ చేయడం జరిగిందండి టీజరు. ఫస్ట్ నేనో రకం ఫస్ట్ లుక్ని రిలీజ్ చేసిన శ్రీకాంత్ గారి అమ్మగారికి, అత్తయ్య గారికి మీ చేతుల మీద కావడం ఈ సినిమాకి మంచి శుభం జరుగుతుందని నేను ఆశిస్తున్నానండి. ఎందుకంటే శ్రీకాంత్ పడ్డ కష్టం మీకు తెలిసే ఉండొచ్చు, బట్ లొకేషన్లో కానీ లేకపోతే బయట కానీ చాలా కష్టపడ్డాడండి. శ్రీకాంత్ గురించి అయినా, సుదర్శన్ గురించి అయినా, నా గురించి ఎలాగ ఆడాలి తప్పదు, వాళ్ళ గురించి కూడా ఆడాలని కోరుకుంటున్నానండి నేను. అలానే టీజర్ లాంచ్ చేసిన మా ఊపిరి వంశీ గారికి, ఎందుకంటే ఒక కొత్త ఊపిరి సార్. ఈ మధ్యకాలంలో అలాంటి సినిమా ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. థియేటర్లో నేను బాగా ఏడ్చాను హ్యాపీగా. ఎవడైనా చూస్తాడేమని అడ్డు ఇటు చూసేవాడిని. మనస్ఫూర్తిగా సినిమా అయిన తర్వాత ఒక రిలీఫ్ ఉంటుంది కదా సార్, అది నేను ఫీల్ అయ్యాను సార్. ఒక ఊపిరితో మీ చేతుల మీదుగా మా టీజర్ లాంచ్ చేశారు. ఈ సినిమా సక్సెస్ అయ్యి మాకు కూడా కొంచెం ఊపిరి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఎలా ఊపిరి రావాలి, నాకు కొంచెం ఊపిరి వస్తే మా శ్రీకాంత్, తర్వాత సుదర్శన్ ఇంకా కొంచెం మంచి సినిమాలు, మంచి ఊపిరి లాంటి సినిమాలు, మంచి నేనో రకం లాంటి సినిమాలు మేము తీయగలము సార్. సో మీడియా కూడా మాకు సపోర్ట్ చేయండి. ఇక సినిమా గురించి ఫస్ట్ సుదర్శన్ నాకు వేరే సినిమాలో నాకు పరిచయం అండి. సో సుదర్శన్ నాకు చూడగానే కొందరిని మనం పట్టుకోవచ్చు, ఓకే మనోడి దగ్గర టాలెంట్ ఉంది అని. టాలెంట్లు చాలా ఉన్నాయండి. అది బాగుంది ఇది బాగుందని కాదురా, అమ్మాయిలో అణువు అందంగా ఉండాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ऐसी लड़की के लिए कुछ भी कर सकते बाबा. రే ఎవరా నువ్వు? నీ వల్ల నా లైఫ్ సంకనాకపోయింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ గా ఉన్న నా లైఫ్ ఆఫ్ పైలా తయారైంది.